ఆంధ్రప్రభ, దిస్ ఈజ్ తేజస్వి. నేను ప్రస్తుతం అయితే ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. అదేంటంటే నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా దగ్గర ఉన్న ఆల్ ఇండియా 15th గ్రాండ్ నర్సరీ మేళా అనమాట. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇక్కడ నర్సరీ మేళా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడ ఎన్ని స్పెషల్ మొక్కలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి సేల్ చేయడం కోసం ఎగ్జిబిషన్ లాగా పెడుతూ ఉంటారనమాట. సో అసలు ఇక్కడైతే మొత్తం చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రకరకాల మొక్కలు, చాలా అరుదుగా దొరికే మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా మనం మొక్కలకి ఓన్లీ మొక్కలు నాటమే కాకుండా వాటి కోసం చాలా డెకరేషన్ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ డెకరేషన్ కూడా కావాల్సిన ఐటమ్స్ కానీ, రకరకాల పూల కుండీలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి అన్నీ చుట్టేసి చూసేద్దాము, పదండి. సో మొత్తానికి లోపలికి ఎంటర్ అవగానే అయితే ఇక్కడ ఒక షాప్ కనిపించింది. అన్ని డెకరేట్ ఐటమ్స్ అనమాట. కుట్టి పీసెస్ అన్ని ఎంత బాగున్నాయండి, క్యూట్గా. ఒకసారి మనం చూపిస్తాను నేను మీకు. చూడండి, బుజ్జి బొమ్మలు. ఇవన్నీ కూడా మనం పూల కుండి పెట్టుకొని అందులో డెకరేషన్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన బొమ్మలు. చిన్నపిల్లలకు కూడా చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తాయి. హంస, డిఫరెంట్ టైప్స్. చూడండి, చిన్ని స్టూల్స్. ఈ స్టూల్ పైన బుజ్జి బాబు చాలా క్యూట్గా ఉన్నాయి. అన్నీ కూడా చిన్నవి, ఒక్కోటి డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి అన్నమాట. టైగర్, లయన్, ఇవి ఎలా డెకరేట్ చేయాలో కూడా వాళ్ళు చిన్న డెమో లాగా అక్కడ పెట్టారు. అది కూడా చూపిస్తాను నేను. అలాగే ఆర్టిఫిషియల్ గ్రాస్ అన్నమాట. ఇది గ్రాస్ బాల్స్. ఈ గ్రాస్ పెట్టడం కోసం మళ్ళీ చిన్న గ్రాస్ ప్యాడ్స్ కూడా అంటే ఈ గ్రాస్ ఇలా పెట్టి ఇట్లా డెకరేషన్ అన్నమాట. ఇలా పెట్టుకోవచ్చు. బాగున్నాయి కదా, సో నైస్. ఇలా సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకునేలాగా ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్న పిల్లలకి కానీ మనకు కూడా కూర్చుంటే పీస్ఫుల్గా అనిపించేలా ఉన్నాయి. సో మినియేచర్ థింగ్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము. అసలు డెమో లాగా ఇచ్చారనమాట ఎలా డెకరేట్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా చిన్న బొమ్మలన్నీ, అవన్నీ ఇక్కడ ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పి డెమోలా పెట్టారు. బటర్ఫ్లైస్, మనకి న్యాచురల్గా అయితే మొక్కలు ఉంటే బటర్ఫ్లైస్ వస్తాయి కదా, ఇవి ఆర్టిఫిషియల్ బటర్ఫ్లైస్ అనమాట. సో చూడొచ్చు, అంటే చిన్న డెమో లాగా వీళ్ళు పెట్టారు. ఇది కూడా పూల మొక్కే, చిన్న పూల మొక్కలు ఇంట్లో పెట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, బీచ్లో కూర్చునే చైర్లా అనమాట. ఇప్పుడు డిఫరెంట్గా అందరు డిజైన్ చేసుకుంటున్నారు కదా. ఇది ఒక రకంగా దీన్ని వాటర్ ఫ్లో లాగా కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. ఇవన్నీ వచ్చేటప్పటికి ఇవన్నీ ఇంకా పూల కుండీలే, మనం ఇంట్లో పెట్టుకోవచ్చు డెకరేషన్ కోసం. బాల్కనీస్లో ఇప్పుడు చాలామంది డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటున్నారు కదా, సో అలాగనమాట. డిఫరెంట్ టైప్స్లో చిన్న పూల కుండీలు ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసిన బటర్ఫ్లైస్, బాల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కొంచెం పెద్ద గార్డెన్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. మొత్తం ఎలివేషన్ అంతా కూడా చూపించారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇవి నార్మల్గా అయితే ఆర్టిఫిషియల్ లీవ్సే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ లీవ్స్ మనం ఈ మధ్య ఎక్కువగా బుద్ధుడిని డెకరేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి సో చాలా రిచ్ లుక్ ఉంది, చాలా బాగుంది. ఇంకా పక్కన ఈ పూల కుండీలు మళ్ళీ పెద్ద మొక్కలు అన్నమాట. సో ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు కస్టమర్స్. వాళ్ళతో మాట్లాడదాం ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శ్రావణి. ఓకే, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారు మీరు? యా, మేము వచ్చి ఒక 1/2 hour అవుతుంది. నేను మా హస్బెండ్ వచ్చాము. యా,
వీకెండ్ కాబట్టి సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. యాక్చువల్లీ మేము ఇన్స్టాలో చూసాము, ఇలా ఒక యాడ్ వచ్చింది ఎగ్జాటిక్ అండ్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయని. సో ఎలానో ఇంట్లో కూడా తీసుకోవాలి, బాగుంది కలెక్షన్ అని మా ఫ్రెండ్స్ కూడా చెప్పేసరికి ఇక్కడికి వచ్చాము. ఎలా అనిపించింది చూసిన తర్వాత? చాలా బాగున్నాయండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, డెఫినెట్లీ ఒకసారి వచ్చి చూడొచ్చు. మీరు జనరల్గా ఇంట్లో ఎక్కువ మొక్కలు పెంచుతూ ఉంటారా? యా షూర్గా, అసలు అంటే ఇది ఒక హాబీలా అనమాట ఇంట్లో. సో నేను కూడా ఎంఎస్సి హార్టికల్చర్లో చేశాను అండ్ దిస్ ఈజ్ మై స్పెషల్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఏ టైప్ ఆఫ్ మొక్కలు ఎక్కువగా, ప్లాంట్స్ ఎక్కువగా చూసారు మీరు? ఇక్కడ నేను మోస్ట్లీ చూసింది బాన్సైలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ నేను కూడా అవే చూస్తున్నాను. ఇంట్లో ఆల్రెడీ చిన్న బాన్సైస్ ఉన్నాయి, సో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా, ఏమన్నా కలెక్షన్స్ ఉంటాయి అన్నట్టు వచ్చాము. సో కాస్ట్ ఎలా అనిపించిందండి? రీజనబుల్ గానే ఉన్నాయి అనిపించాయా? పర్వాలేదండి, అంటే డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన ప్రైస్ రేంజ్ ఏంటి, మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ మీకు హాబీ ఉంది ఇవన్నీ పెంచడం అని చెప్పారు కదా, సో ఇక్కడ చాలా డిఫరెంట్గా మొక్కలు ఉన్నాయి, ప్లస్ వాటిని డెకరేట్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది అన్ని ఒకే ప్లేస్లో దొరుకుతుంది? సో ఇది డెఫినెట్లీ టైం సేవింగ్ అండి, అందులో వీకెండ్ అయ్యేసరికి ఫ్యామిలీతో ఒకసారి గ్యాదర్ అయ్యి చూసుకునే ప్లేస్ ఇది. సో అన్నీ ఒక దగ్గర ఉండేసరికి మన టైమే కదా సేవ్ అవుతుంది. నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చూసి అనేది తెలుసుకుందాము. హాయ్, నా పేరు సంయుక్త్. సో సంయుక్త్ ఎలా ఫీల్ అవుతున్నాడు? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చావా, పేరెంట్స్తో వచ్చావా? అవును, నేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చా, పేరెంట్స్తోనే వచ్చా. కానీ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, చూస్తుంటే చాలా రిలాక్సింగ్గా ఉన్నాయి. ఓకే, అంటే నీకు డిఫరెంట్గా ఏ మొక్కలు ఎక్కువ నచ్చాయి ప్లాంట్స్? నాకు డిఫరెంట్గా అంటే బాన్సై టైప్ నచ్చాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ, ఓకే, అవి కూడా చూసాం. ఫ్రూట్ ప్లాంట్స్ అసలు ఎలాగా దుంపల నుంచి కూడా వస్తున్నాయి అన్నది కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. మొత్తానికి అయితే హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం ఉన్న స్టాల్ ఓనర్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. మేడం, మీ పేరు? మంజుల అండి. మంజుల గారు, ఎవ్రీ టైం పెడుతూనే ఉంటారా? ఇప్పుడు 15th టైం కదా ఇది, ఎవ్రీ టైం పెడుతూనే ఉంటారా? అవునండి, ఎవ్రీ ఇయర్ పెడుతుంటాం. నార్మల్గా మీ షాప్ ఎక్కడ ఉంటుంది? నార్మల్గా అంటే ఒక్క చోట అని కాదు, మనకి డిలే అయిన కొద్ది అక్కడిక్కడ తీసుకుంటాం, అట్లా ఏం లేదు. రాగానే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి మొక్కలన్నీ కూడా, అన్నీ దేనికదే డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి కొన్ని మోడల్స్ అయినా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అవి ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటనేది? ఓకే అండి. యాక్చువల్గా మా దగ్గర అన్ని ఇంపోర్ట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇంపోర్ట్లో మనకి డిఫరెంట్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, లైక్ చైనా, థాయిలాండ్, ఆ తర్వాత ఇటలీ, యూరోప్, అక్కడ నుంచి అన్ని పెద్ద పెద్ద మొక్కలు ఇంపోర్ట్ చేసుకుంటాము. అలా అనేసి కొంచెం చైనా నుంచి కొన్ని షేడెడ్ ప్లాంట్స్ కూడా వచ్చినాయి, మనకి కొత్త రకం వచ్చినాయి, అజేలియా అని. అవి స్పెషల్ ఏంటంటే షేడ్లో ఫ్లవర్ వస్తుంది, తర్వాత హోల్ ఇయర్ ఫ్లవర్ వస్తుంది, తర్వాత అది నీడలో కామన్గా రావు ఏ ఫ్లవరు, నీడలో ఫ్లవర్ వస్తుంది అంటే కొంచెం మంచిగా అనిపిస్తున్నది. అవి ఫ్లవర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చూపిస్తారా నాకు? చూపిస్తానండి. ఈ కలర్స్ అన్ని ఓకే. ఇది అజేలియా అంట ఈ ప్లాంట్ పేరు. ఇది ఇంట్లో కూడా పెరుగుతుంది, దీనికి ఎండ తగలకపోయినా సరే దీనికి పూత వస్తుంది, పువ్వులు ఈ రకంగా వస్తాయి. ఇందులో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది చైనా నుండి వచ్చింది, చైనా నుండి వచ్చిన ఇంపోర్ట్ అయిన ప్లాంట్ అన్నమాట. కోరల్ బెర్రీ అని వచ్చింది. కోరల్ బెర్రీలో మీకు ఇది కూడా చాలా రేర్ ప్లాంట్. ఎక్కడైనా ప్లాంట్ల ఫ్రూట్స్ చూసారు, పైన ప్లాంట్ ఉండి కింద ఫ్రూట్స్ ఉన్నాయి దీనికి. ఇది ఒక చాలా చూడడానికి లుక్ ఉంటుంది. తర్వాత మా దగ్గర 2000 నుంచి 10 lakhs వరకు ప్లాంట్స్ ఉన్నాయండి. మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి మేడం?
మా దగ్గర ఆల్మోస్ట్ 20 వెరైటీస్ ప్లాంట్స్ ఉంటాయండి, అంటే ఇంపోర్టెడ్. అది కాక నార్మల్ వేరే ఉంటాయండి. గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ సంబంధించిన ప్లాంట్స్, క్రీపర్స్ అలాంటివి కూడా ఉంటాయి. మెయిన్ మాది శంషాబాద్ దగ్గర నర్సరీ ఉంది, నియర్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర, డిస్టెన్స్ 1 కిలోమీటర్ దూరంలో. అక్కడ మీకు ల్యాండ్స్కేపింగ్కి కావాల్సిన అన్ని మటీరియల్ కూడా అక్కడ దొరుకుతుంది. ప్లాంట్స్ అవ్వచ్చు, ప్లాంట్స్, ఫైబిల్స్, కోకోపీట్, గ్రీన్ నెట్, డ్రైన్ సెల్స్, అన్ని పెద్ద పెద్ద పాట్స్, దానికి సంబంధించిన అన్నీ దొరుకుతాయి మా దగ్గర. అయితే ఒక్కొక్క మొక్కకి కూడా వాటికి కావాల్సిన వాటికి వేసే ఎరువులు కానీ మెయింటెనెన్స్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా, అవన్నీ చూసుకోవడం కూడా ఒక రకంగా కష్టం కదా? లేదండి, మనం ఎవరి మొక్కలు తీసుకుంటారో వాళ్ళకి అంతా మనము గైడ్ చేసేసి ఇస్తాం. ప్లాంట్స్ ఎలా వేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత దానికి ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. ఇవి ఇంపోర్ట్ చేయడానికి మ్యాక్సిమం మీకు ఎంత టైం పడుతూ ఉంటుందండి అక్కడి నుండి రావాలి? ఒక్కసారి మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి 1 month నుంచి 2 months వరకు మనకి టైం పడుతుంది, రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ షాప్ లో ఉన్నవి అన్ని కూడా మనకి అన్ని ఇంపోర్ట్ అయినాయండి. ఇది మీరు ఎగ్జాంపుల్ గా చూడొచ్చు, ఇది ఆలివ్, ఇది యూరోప్ నుంచి వచ్చింది, ఇది థాయిలాండ్ నుంచి వచ్చింది, మనకి ఇవన్నీ చైనా నుంచి వచ్చి, అవి ఇవి ఇట్లా రకరకాల కంట్రీ నుంచి కూడా వచ్చింది. అంటే ఇంపోర్ట్ అయ్యాయి, ప్లస్ ఇంత పెద్ద చెట్లు తీసుకురావాలంటే ఇబ్బందిగా అనిపించిందా, కష్టంగా ఉండదా? అవునండి, స్పెషల్ దీనికి పర్మిషన్ కావాలి, తర్వాత స్పెషల్ కంటైనర్ కావాలి, అందుకే కదండి ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాస్ట్ మ్యాక్సిమం స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ 2000 నుంచి మనకి 20 lakhs 30 lakhs వరకు ఉంటుందండి. ఉన్నాయి మా దగ్గర. అంటే ఇప్పుడు అంత కాస్ట్ ఉన్నాయి మొక్కలు, సో చూసుకోవడం కూడా అంతే కేర్ఫుల్గా చూసుకోవాలి కదా. వాటికి కావాల్సిన క్లైమేట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవడానికి వీలవుతుంది అంటారు? అంటే మనం ఫస్ట్ ప్లాంట్స్ని స్టడీ చేస్తామండి, అది ఏ టైప్లో వస్తుంది. ఇప్పుడు సపోజ్ యూరోప్ నుంచి తీసుకొచ్చాము, అది చాలా ఎండకు వస్తుందా, నీడకు వస్తుందా, అంటే మెయిన్ మా హస్బెండ్ వచ్చి ల్యాండ్స్కేపర్, సో తనకి ఏ మొక్క ఎక్కడ ఏ క్లైమేట్కి ఎలా వస్తుంది అనేది తెలుసు. సో అందుకోసమే అది చూసి మనం అలా గైడ్ చేసి కూడా ఇస్తాం ఇచ్చే కస్టమర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసాం కదా, మొత్తానికి ఈ షాప్లో వచ్చేటప్పటికైతే డిఫరెంట్ ఉన్నాయి, అన్నీ కూడా ఇంపోర్టెడ్ ప్లాంట్సే ఉన్నాయన్నమాట. చిన్నవే కాదు, పెద్దవి కూడా ఉన్నాయి. చైనా నుండి వచ్చాయి, యూరోప్ నుండి వచ్చాయి, డిఫరెంట్ ప్లేసెస్ నుండి అయితే మొక్కలు వచ్చాయి. ఇక్కడ వచ్చేటప్పటికి కాస్ట్ మాత్రం ఇంపోర్టెడ్ కాబట్టి వాటికి తగినట్టే కాస్ట్ కూడా ఉంది. 2000 నుండి స్టార్ట్ అవుతుందంటే 20 lakhs వరకు కూడా ఉన్నాయంట మొక్కలు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే చక్కగా ఇక్కడికి వచ్చేసి చూసేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ మొక్కలు ఎవరికి కావాలన్నా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. మరొక స్టాల్లో ఉన్నాము. ఈ షాప్ చూసేటప్పటికి మొత్తం కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అన్ని ఫ్లవర్స్కి సంబంధించిన ప్లాంట్సే ఉన్నాయన్నమాట. అసలు ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇంపోర్టెడ్ ఉన్నాయా, ఇండియాలో దొరికేవేనా, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కనుక్కుందాము. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు ఇబ్రాహిం. ఓకే, మీది నార్మల్గా షాప్ కూడా హైదరాబాద్లోనేనా? హైదరాబాద్లోనే ఉంది మా షాప్. మాది ఫామ్ కూడా ఉంది. మా ఫామ్ శంషాబాద్లో ఉంది. నర్సరీ వచ్చేసి మన ఫలక్నుమాలో ఉంది. ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ? గులాబీలో అయితే మా దగ్గర 15 దాకా ఉన్నాయి వెరైటీస్. బ్లాక్ రోజ్ కూడా ఉంది మా దగ్గర. ఈ నర్సరీ మేళలో ఎక్కడ లేదు బ్లాక్ రోజ్, మా దగ్గర అవైలబుల్ ఉంది. సెంటెడ్ ఉంది. బ్లాక్ రోజ్ అంటే బ్లాక్ కలర్లోనే ఉంటుందా? బ్లాక్ అంటే అది డార్క్ మెరూన్, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా బ్లాక్ అవుతుంది. అంటే టోటల్ బ్లాక్ కాదు, మెరూన్ అనుకో, ఆల్మోస్ట్ బ్లాక్ లాగా అనిపిస్తుంది. సో చూసాం కదా, ఈ షాప్లో స్పెషాలిటీ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ రోజ్ అంట. అంటే ఇక్కడ మేళ మొత్తంలో కూడా ఎక్కడికి మనకి ఆ కలర్ అయితే దొరకదు, ఇక్కడ ఒక చోటే అవైలబుల్లో ఉందని చెప్తున్నారు. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయో కనుక్కుందాం. ఇంకా ఉంది కదా, ఇది దీని పేరు యాంథేరియం. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇది రెడ్, వైట్ ఉంది మన దగ్గర, ఏమంటారు ఆరెంజ్ ఉంది. యాంథేరియం ఉంది, బెంగళూరు వెరైటీ. ఇది ఇక్కడిది కాదు. కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది నార్మల్ కాస్ట్ 450 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మేళ కదా, ఏమైనా కాస్ట్ తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుందా?
అవునండి, కాస్ట్ ఇది నార్మల్ సీజన్లో మీరు కొంటే 600 వరకు ఉంటుంది మీకు పాట్తో. ఇక్కడ ఏంటంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. అయితే వీటికి కావాల్సిన ఎరువులు కానీ అవన్నీ కూడా మీరే సజెస్ట్ చేస్తూ ఉంటారా? అడిగిన వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. మీ దగ్గర కూడా అవైలబుల్లో ఉంటాయి, ఓన్లీ ప్లాంట్స్ వరకే ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ ఈ నర్సరీ మేలలో అయితే మా దగ్గర ఉత్త ప్లాంట్సే ఉన్నాయి. అయితే మీ షాప్లోకి స్టాల్ వైపు రాగానే మొత్తం అంతా కూడా డిఫరెంట్ కలర్స్, మీరు చెప్పినట్టు రోజెస్ ఎక్కువ కనిపించాయి, ప్లస్ అన్ని ఫ్లవర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. కాశ్మీరీ రోజ్ ఉంది, బటన్ రోజ్ ఉంది, సెంటెడ్ రోజ్ ఉంది, ఇప్పుడు మీకు చెప్పినట్టు బ్లాక్ రోజ్ కూడా ఉంది మా దగ్గర. ఇవన్నీ మేము తయారు చేసినాం మా ఫామ్ లోనే. అక్కడ నుండే రెడీ అయిపోయి వస్తుంది. వేరే స్టాల్స్ నుంచి కంపేర్ చేస్తే మా దగ్గర రేట్స్ తక్కువ ఉంటాయి, వెరైటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. మీ దగ్గరికి నార్మల్గా రావాలన్నా సరే ఆఫ్టర్ మేలా అడ్రస్ శంషాబాద్లో ఫామ్ ఉంది, నర్సరీ వచ్చేసి మాది ఫలక్నుమాలో ఉంది. థ్యాంక్స్ అండి. ఒకసారి నాకు డిఫరెంట్గా ఉన్న మొక్కలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇవి కూడా ఆకలేనా? ఈ తర్వాత నార్మల్ కలర్కి వస్తాయా? అలాగే ప్రస్తుతం నేనున్న స్టాల్లో వచ్చేటప్పటికి మొక్కలతో పాటుగా వీటికి డెకరేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, చూడగానే అట్రాక్టింగ్గా అనిపించేలాగా చాలా యునిక్గా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు డెమోలాగా కూడా కొన్ని మొక్కల్ని పెట్టారు. వీటితో పాటుగానే ఇక్కడ మనం చూస్తే కొండలు ఉన్నట్టు, అందులో ఒక జంతువులు ఉన్నట్టు కూడా అన్నీ కూడా పెట్టారనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి కూడా డెకరేషన్ ఐటమ్సే. ఇక్కడ కొంచెం గాలి వస్తే కనుక ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది ఫ్లవర్. సో ఇక్కడ మొత్తం చూడొచ్చు అన్ని బాన్సాయి ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంట్లో కూడా పెట్టుకునే విధంగా, బయట ఎండలో కాకుండా ఇంట్లో పెట్టుకొని పెంచుకునే విధంగా కూడా ఉన్నాయి. ఇది చూస్తే కనుక ఇది కూడా డెకరేషన్ లానే ఉందన్నమాట. ఇందులో సైజెస్ ఉన్నాయి, మళ్ళీ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, డెకరేషన్ పీసెస్. మొత్తం బాన్సాయి ట్రీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇటు చూసుకుంటే అన్ని డెకరేటివ్ ఐటమ్స్, ఎక్కువగా బుద్ధుడు బొమ్మలు ఉన్నాయి, అలాగే హెన్స్ కానీ చిన్న కిడ్స్ కూర్చున్నట్లు కానీ అలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు అసలు డెకరేషన్ ఐటమ్స్ అంటే ఏంటని, అన్నీ కూడా ఎంత అట్రాక్టింగ్గా ఉన్నాయి అనేది పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇటువంటివి ఉంటే ఏంటంటే పిల్లలు కూడా ప్లాంట్స్ని పెంచాలి, ఆ ఇంట్రెస్ట్ వీటి ద్వారా అయినా కలుగుతుంది అనుకోవచ్చు. ఇంకా అక్కడ మనం చూస్తున్నాం కస్టమర్స్ అందరూ కూడా ఎక్కువ పిల్లలు అట్రాక్టింగ్గా ఉండేలానే తీసుకుంటూ ఉన్నారు. చిన్న ఐటమ్స్, కుట్టి ఐటమ్స్ అనమాట, చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి. పిల్లలు కూడా కావాలని మొత్తం వేసేస్తూ ఉన్నారు. పాపం పేరెంట్స్ ఆపలేకపోతున్నారు వాళ్ళని. సో ఇక్కడ స్టాల్లో చూసినట్లయితే కనుక అన్ని పెద్ద ఫ్లవర్స్, ఇవి చూడగానే ఎంతో అట్రాక్టింగ్గా ఉన్నాయి. చిన్న చామంతి పూలు లాంటివి చూస్తేనే చాలా బాగుంటాయి. సో ఇవి చూసినట్లయితే దాదాపు అరచేతి వరకు ఉంది. ఈ షాప్ అంతా కూడా డిఫరెంట్ ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వీటితో పాటుగా వీటిని ఏ దుంపలనైతే నాటితే ఈ మొక్కలు వస్తాయో దానికి సంబంధించిన దుంపలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి షాప్ ఓనర్తో మాట్లాడదాము, దీని ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు షకీల్ అహ్మద్ జమీర్ గారు. ఇక్కడేనా షాప్ ఎప్పుడు ఉండేది? హైదరాబాద్. ఇది రాయల్ ఇమేజ్ నర్సరీ, చాలా పాత నర్సరీ ఇది, ఇప్పుడు కళ్ళు కాదు, 50 సంవత్సరాల ఓల్డ్ నర్సరీ ఉంది ఇది. మీ స్టాల్ చూడగానే ఫ్లవర్స్ అన్ని కూడా చాలా అట్రాక్టింగ్ గా ఉన్నాయి, పెద్ద ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి, అన్ని నేచురల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి. వీటికి ఈ దుంపలన్నీ ఏంటండి? అన్ని రకాల కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి దీంట్లో. డాలియా ఉంది, గ్లాడేలియా ఉంది, రజనీగంధ, సుగంధ లిల్లీ, ఇది ఏమో లిలియమ్స్ ఉన్నాయి,
ఇక్కడ అన్ని కాలా లిల్లీ ఉంది, డాలియా. ఇవన్నీ లిల్లీలో టైప్స్ అండి. ఏ బల్బ్ కాల్డ్ లిల్లీ అంటే ఏ దానికి దుంప ఉంటుంది కదా, లిల్లీ పేరు వస్తుంది దానికి. అట్లా వీటన్నిటికీ గింజలు దుంపల్లానే ఉంటాయి. గింజలు ఉండవు, ఈ దుంపలే గింజలు. దీంతో గింజలు కూడా వస్తాయి కానీ ఆ గింజలతోటి ఇవి మాత్రం ఫ్లవర్ రాదు, లార్జ్ వెరైటీస్ రావు. ఈ దుంపలు వీటి నుండే వస్తాయా? దుంపలనే మీద పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక రేర్ వెరైటీ, ఇది మీకు దొరకలేదు. ఇది ఉంది అమర్ లిల్లీ. ఇది జనరల్ గా ఎక్కడ ఉంటుందండి? ఇది యాక్చువల్లీ త్రూ అవుట్ ద ఇండియాలో అయితే ఉంటుంది, అన్ని కంట్రీలలో కూడా దొరుకుతుంది, ఐలాండ్లో కూడా ఉంటుంది. ఇండియాలో అంటే నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఉంటుంది ఇది. దుంపలు అన్ని ఎక్కువ ఉండేది నార్త్ ఈస్ట్లో. ఇది గ్లాడియోలా ఉంది, ఇక్కడ ఉన్నది గ్లాడియోలా. ఇక్కడ ఈ గ్లాడియోలా మీద కూడా దీని దుంపలు ఉన్నాయి, గ్లాడియోలా దుంపలు. దీంట్లో రకాలు ఉంటాయి, 10-20 కలర్స్ ఉంటాయి దీంట్లో డిఫరెంట్. ఇందులో కూడా కలర్స్ వస్తాయి, ఆరెంజ్, రెడ్, ఎల్లో, బ్లూ. లీవ్స్ ఫ్లవర్ పోయినాక లీవ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇమీడియట్ బాల్ పెట్టేస్తేనే మన ఇది ఒక విత్ ఇన్ 15 days చిన్న బేబీ ప్లాంట్ వస్తుంది, 45 daysలో ఫ్లవర్ వచ్చేస్తుంది. ఫ్లవర్ పోయిన తర్వాత మళ్ళీ సైడ్ నుంచి ఆకులు వస్తాయి. ఇవి ప్యాక్ చేసి ఇస్తాం మేము, ఎందుకంటే ఇది డెలికేట్ ఉంటాయి, దాని గురించి దీంట్లో కోకో పిట్లా ప్యాక్ చేస్తాం. ఇది చెప్తారు కదా జింజర్ లిల్లీ, దీని ఫ్లవర్ తోటి షాంపూ కూడా చేసుకోవచ్చు మీరు. జింజర్ లిల్లీ 45 days నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్ 3 months, 4 months, 6 months దాకా ఉంటుంది. వెరైటీస్ ఉన్నాయి, ఫ్లవర్సే మా దగ్గర ఎక్కువ అమ్ముతాం, కొన్ని ఏమో ఉంటాయి. హైదరాబాద్ లో మీ షాప్ ఎక్కడ? జనరల్ ఫలక్నుమా స్టేషన్ రోడ్, ఫలక్నుమాలో ఉందండి. పాత షాప్ ఇది చాలా. హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో కూడా పెట్టినాం చాలా. 1974 నుంచి నేనే అది చేస్తున్నాను, చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మనకి మొక్కలు పెంచాలి, చెట్లు పెంచాలి, ఫార్మింగ్ ఏ చేయాలన్నా సరే ఎరువులు కావాలి కదా. సో ఆర్గానిక్గా ఎరువులు అయితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, మొక్కలకు కూడా చాలా మంచిది. సో ఇక్కడ మనకి ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి ప్రస్తుతం. దానికి సంబంధించిన ఓనర్తో ఒకసారి మాట్లాడదాము, ఎటువంటి ఎరువులు ఉన్నాయి అనేది. నమస్తే అండి. హలో అండి, మీ పేరు? మెసల్ వినయ్ అండి. ఓకే, ఈ ఎరువుల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? వీ హ్యావ్ ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ పాటింగ్ సాయిల్ ఉంటుంది, తర్వాత కౌ మెన్యూర్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది, స్టెరిలైజ్డ్ కోకోపీట్ ఉంటుంది, తర్వాత మనకి ప్లాంట్స్ కావాల్సిన యాడ్ ఆన్స్ లైక్ ఎన్పీకే, డిఏపి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, మస్టర్డ్ కేక్, పీనట్ కేక్, ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరే చేస్తూ ఉంటారా, బయట నుండి తెప్పిస్తూ ఉంటారా? అంటే కొన్ని రా మెటీరియల్స్ మేము బయట నుంచి తీసుకొచ్చేసి వీ డూ అవర్ ఓన్ ప్యాకింగ్ అండ్ ప్రాసెసింగ్ అండి. అంటే మనకి ఫినిష్డ్ ప్రొడక్ట్ రాదు, ప్రాసెసింగ్ అంతా కూడా మనమే చేసి ప్యాకింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి దొరికే మొక్కలన్నిటికి కూడా దేనికి ఏది యూజ్ అవుతుంది అనేది పర్టికులర్గా ఈ ఎరువులే వాడాలి అని ఏమైనా ఉంటాయా? అలా ఉంటుందండి. యాక్చువల్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించిన ఫెర్టిలైజర్స్ వేరే ఉంటాయి, వెజిటేబుల్స్కి, లీఫీ వెజిటేబుల్స్కి వేరే ఉంటాయి, ఫ్రూట్ ప్లాంట్స్కి సంబంధించింది వేరే ఉంటాయండి. అయితే ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయండి? వీ హ్యావ్ ఆల్ అండి, లైక్ అన్నిటికీ అంటే ఫ్లవర్స్కి, ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి, లీఫీ వెజిటేబుల్స్కి, ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి అన్నిటికీ కావాల్సిన అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. అయితే ఇక్కడ చూస్తే ఇంకా ఏదో సంచులు కూడా కనిపిస్తున్నాయి, వాటి గురించి కూడా చెప్తారా? అవి గ్రో బ్యాగ్స్ అంటారండి. లైక్ ఇదేమో మనకి హెచ్డిబి గ్రో బ్యాగ్ అండి, అది జియో ఫ్యాబ్రిక్ అనమాట. సో వీ హ్యావ్ 2 టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా డిఫరెంట్. అంటే దేనికి వాడతాం వాటిని? ఇవి వెజిటేబుల్స్కి, లీఫీ వెజిటేబుల్స్కి, ఫ్లవర్స్కి అండ్ ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా అండి. ఇప్పుడు అక్కడ మీకు అక్కడ లెమన్ ఉంది చూడండి, అది పెట్టుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ పాట్స్, సిమెంట్ పాట్స్ కాకుండా సబ్స్టిట్యూట్ సిమెంట్ అండ్ ప్లాస్టిక్. ఇవి కూడా ఆర్గానిక్గా పెట్టారనమాట. ఆర్గానిక్ అది కానీ ఇది ఈజీ అంటే ఆర్గానిక్గా అంటే మనకి జియో ఫ్యాబ్రిక్ మాత్రం ఇది ఎకో ఫ్రెండ్లీ అండి. ఇది అగైన్ ప్లాస్టిక్. ఇవి మీరే ఇన్వెంట్ చేశారా అండి? లేదండి, ఇది ఆల్రెడీ లాంగ్ బ్యాక్ ఇజ్రాయెల్లో ఇన్వెంట్ చేశారు. సో వీ బ్రాట్ ఇట్ టు హియర్. మీ షాప్ నార్మల్గా ఎక్కడ హైదరాబాద్లో ఉందా? రాంపల్లి అండి, ఈసీఎల్ రాంపల్లి దగ్గర మన షాప్ అవుట్లెట్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ రెగ్యులర్గా పెడుతూనే ఉంటారండి? ఎవ్రీ 6 monthsకి ఇది ఉంటుంది కదా, మీరు రెగ్యులర్గా పెడుతూ ఉంటారా? సిన్స్ లాస్ట్ 9 years నుంచి పెడుతున్నామండి. నేను అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 9 years అవుతుంది. 9 years నుంచి కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో మొత్తానికి ఈ షాప్లోకి వచ్చేటప్పటికైతే అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మనకి వెజిటేబుల్స్కి, అలాగే లీఫీ వెజిటేబుల్స్కి, ప్లస్ ఫ్లవర్స్కి, ఫార్మింగ్కి అన్నిటికీ కూడా డిఫరెంట్గా ఎరువులు ఉంటాయంట. అవన్నీ సంబంధించినవన్నీ కూడా మనకి ఈ షాప్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇవి చూసినట్లయితే వీటిల్లోనే మనం మొక్కలు నాటుకునే విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. మనం అటువైపు చూస్తే కనుక మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పటి వరకు అన్ని షాప్స్లో కూడా డెకరేటివ్ ఐటమ్స్ యూనిక్గా చాలా మోడల్స్ అయితే చూస్తూ వచ్చాము. చిన్న బొమ్మలు కానీ, కుట్టి పీసెస్ అని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పి చూపించాను. ఇక్కడ వచ్చేటప్పటికి పర్టికులర్గా ఈ షాప్లో ఇవన్నీ కూడా కాఫీ మొక్కలు అనమాట, కాఫీకి ట్రీస్. కొన్ని రోజులు అయిన తర్వాత ఇవి కంప్లీట్గా ఇంకా కాఫీ ఏం దీని నుంచి రాదంట. సో వీటిని ఈ విధంగా యూనిక్గా స్టాండ్స్ లాగా ప్రిపేర్ చేశారు. ఇదంతా మొత్తం కూడా హ్యాండ్మేడ్ స్టాండ్స్ అనమాట. చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా రాయల్ లుక్ ఉన్నాయి, మంచి కలర్. అలాగే స్టాండ్స్ కూడా డిఫరెంట్గా ప్రిపేర్ చేశారు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి స్టాండ్స్, చక్కగా వీటి మీద మనం పూల కుండీలు పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేటప్పటికి కాఫీ ట్రీస్ కొంచెం పెరిగిన తర్వాత ఇంకా కంప్లీట్గా వాటి లైఫ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఈ విధంగా తయారు చేశారు. బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనమాట. ఈ స్టాల్లో వచ్చేటప్పటికి హనీ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉందన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ అంటే ఒక్కొక్క ఫ్లవర్ నుండి హనీ ఏ విధంగా వస్తుందో ఆ ఫ్లవర్ నుండి వచ్చిన హనీని ఇక్కడ ఫ్లేవర్స్గా అరేంజ్ చేశారు. ఒకసారి మాట్లాడదాము ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి, కంప్లీట్ న్యాచురల్గా వచ్చిందేనా అనేది ఓనర్ని అడిగి తెలుసుకుందాము. Hello, I am Dr. Najib. I am the proprietor of this Bharat Honey. Actually, what we are doing is we are collecting natural honey from all over India. Like if honey is natural, it cannot be same plain like commercial honey. Every area will have different honey according to the flower source. So we have segregated according to the nectar source. Here we are displaying around 9 varieties of honey from all over India. We are allowing people to taste our honey so that they can give the feedback, because market is full of synthetic adulterated honey. So we are creating awareness towards that this monofloral honey. Monofloral honey according to FSSI is, if any area has more than 50% one type of flower, then you can attribute that name to that honey. And these varieties can be confirmed through the bee pollen test. So if you look it under microscope, that variety, if I am telling this is jamun honey, then 50% of the flower pollen should be of that specific flower. So that's how these monofloral honey comes. So each honey is different in taste, aroma, color. You can taste it here. Any public can come and taste it here. This is a multi-flower honey. Multiflora means from multiple flowers. There is no specific one flower. You can taste it. This honey comes from that Himachal area. When we keep the bee boxes in the forest area of that Himachal region, so we are declaring even this flower source also. If you look our YouTube channel Bharat Honey Hyderabad, you will come to know about its source. And another type of honey is this is Jammu honey. The dominant flora is Kadipatta and Basa. Its taste is unique and delicate aroma. You can taste it. ఇది అయితే 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ నుండి తీసుకున్న హనీ అంట. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా యూనిక్ టైప్స్ ఉన్నాయి, చూపిస్తున్నా. This is ajwain honey. Ajwain means woma. So we keep the bee boxes near during the flowering season, so the honey color will be dark in color and its taste is entirely different. You can taste it. Yes. Yeah. This honey is from the lychee garden. We keep the bee boxes during the flowering season in lychee garden. So we get this light color honey, and its taste will tell you its floral source, nectar source. You can taste it, ma'am. It's very tasty and it has delicate aroma. మొత్తం అయితే ఇప్పటి వరకు నాకు చూపించిన అన్ని ఫ్లేవర్స్ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్స్ నుండి లేదంటే మల్టీ ఫ్లవర్ నుండి కూడా తీసుకోవడం జరిగింది. ఇదైతే వచ్చేటప్పటికి ఒక్కొక్క ఫ్లవర్ నుండి హనీ తీసుకోవడం. 90%
అబౌవ్ కనుక ఒక ఫ్లవర్ నుండి ఆ ఫ్లేవర్లో వస్తే దానికి ఆ పేరు అనేది పెట్టడం జరుగుతుంది. అందుకంటే తక్కువ పర్సంటేజ్ ఉంటే కనుక దానికి మల్టీ ఫ్లవర్ అనే పెడతారంట. నేమ్ వచ్చేటప్పటికి ఈ హనీ వచ్చేటప్పటికి 2 ఫ్లవర్స్ నుండి తీసుకున్నారు. ఇవన్నీ కూడా లిచీ హనీ, ఇది లిచీ ఫ్లవర్ నుండి తీసుకున్నారు. ఇది మల్టీ ఫ్లోరల్. అజ్వైన్ నుండి jamun flower. This honey will be slightly bitterish in taste and it's good for diabetic people. ఓకే, అంటే This is from the wild bees. Do you want to taste? ఎస్, The taste will be slightly bitterish. थोड़ा कड़वापन रहेगा. And it's from the wild bees. Wild bees honey will not be shiny. Wild bee honey will not be shiny. It will be slightly turbid because they keep all the hives in the cloth and they squeeze it. ఓకే It's also called squeeze honey. ఓకే. And this is from the Rajasthan area Sidr honey. This is from the Rajasthan area Sidr honey. It's from the nectar source is wild jujube. It is exported to the Gulf countries. The name is because of that. You can taste it. In nature, everything is unique. If you take mango also, 10 types of mango, even the sweet taste, but it has different aroma. So like that in honey also, every area will have different honey according to the nectar source. So and this is moreover, this is raw honey. We don't process honey because if you process honey, the delicate aroma, the differentiating factor will go off. So you can taste honey here. ఈ షాప్లో వచ్చేటప్పటికైతే 9 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఏ ఫ్లేవర్కి తగ్గట్టు ఆ ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తూ ఉందన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు 90% అబోవ్ కనుక అదే ఫ్లవర్ నుండి తీసుకుంటే వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం ఆ ఫ్లేవర్కి ఆ నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది. మల్టీ ఫ్లవర్ నుండి తీసుకుంటే కనుక ఆ నేమ్ మల్టీ ఫ్లవర్ అన్నట్టే నేమ్ ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికి వచ్చేటప్పటికి 9 టైప్స్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ అదర్ కంట్రీస్ నుండి వచ్చిన ఫ్లేవర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా న్యాచురల్గా తీసుకున్న హనీయే అనమాట. ఏది కూడా ప్రాసెస్ చేసింది కాదు. మొత్తం అన్నీ కూడా ఫార్మ్స్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టి హనీ తీసుకొని అన్నీ కూడా మొత్తం అందరికీ కూడా మనకి ఓన్లీ మీడియా అని మాత్రమే కాదు, కస్టమర్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్ని వాళ్ళు టేస్ట్ చూపించి మరీ ఇస్తున్నారు, నచ్చిందే. అలాగే ప్లస్ వీటిలో చూసుకుంటే కనుక నార్మల్గా హనీయే మనకి హెల్దీ కాబట్టి మళ్ళీ అందులో కూడా డిపెండ్స్ అపాన్ ది ఫ్లేవర్ కొన్ని హెల్త్ ఇష్యూస్కి పర్టికులర్గా కూడా యూజ్ అయ్యే విధంగా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో మొత్తానికైతే 100% ఇవి ప్యూర్ హనీ, చక్కగా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కూడా దీన్ని టెస్ట్ చేసి అయినా తీసుకోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు అని కూడా వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. Every label we write ₹10,000 reward if any adulteration is found. To challenge this, especially in honey, is not easy because we are getting honey directly from the source and we are getting honey tested in direct German lab. That's why we are that much confident. No one can challenge like this. If someone is doing, you can tell us, we will get that honey also tested. Even you can test our honey in the Intertech Germany. It's all passed. You can see the reports on our website bharathoney.com. మొత్తానికి ఇది కనుక న్యాచురల్ హనీ కాదు అని ప్రూవ్ చేయగలిగితే 10,000 రూపీస్ రివార్డ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ ఆల్రెడీ టెస్ట్ జరిగి ప్రాసెస్ అంతా కూడా జరిగిన తర్వాత ఇక్కడి వరకు తీసుకొచ్చి వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. 100% ప్యూర్ హనీ అని అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. సో ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే నెక్లెస్ రోడ్లోని నర్సరీ మేళాలో మొత్తం అందరూ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ప్లాంట్స్కి సంబంధించిన ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు, పిల్లల్ని తీసుకొని వచ్చారు. నార్మల్గా ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా ఉందన్నమాట. అన్నీ అవైలబుల్లో ఉన్నాయి, రకరకాల మొక్కలు అవైలబుల్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎరువులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్లాంట్స్కి కావాల్సినవి ఏమేమైతే ఉంటాయో ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి కేవలం ఇండియాలో దొరికే మొక్కలు మాత్రమే కాదు, మనం చూడొచ్చు అన్ని రకాల మొక్కలు కూడా ఆల్ ఓవర్ వరల్డ్ రకరకాల దేశాల నుండి కూడా రకరకాల మొక్కలు, చాలా యూనిక్గా ఉండే మొక్కలు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఈ మేళాని అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు నెక్లెస్ రోడ్లో. మొక్కలకి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ని పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు
చక్కగా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు కాబట్టి కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. సో పిల్లలకు కూడా అట్రాక్టింగ్గా ఉండే విధంగా మొక్కలు పెంచడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించే విధంగా రకరకాల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అలాగే ఫ్రూట్స్కి సంబంధించిన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వాటికి కావాల్సిన ఎరువులు కూడా ఇక్కడ ఉన్నాయి. మొక్కలు మనం పెట్టుకోవడానికి కావాల్సిన డిఫరెంట్ పూల కుండీలు, పెద్ద పెద్ద చెట్లు పెట్టుకునే విధంగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. వుడ్తో చేసిన ప్లాంట్స్కి సంబంధించిన కుండీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వరకు అయితే మనం ప్లాస్టిక్వి, పింగాణివి అలా చూసామన్నమాట. చూడండి, ఇది అల్లినట్లు ఉందన్నమాట బుట్టలాగా చెక్కతో. అంటే ఇక మొక్కలు పెంచుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళకు కూడా ఇవి చూస్తే మనం కూడా పెంచుకుందాము, మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే అందంగా కనిపిస్తాయి అనుకునే విధంగా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే పింగాణితో చేసినవి, అలాగే ప్లాస్టిక్తో చేసిన మొక్కలు ఉన్నాయి. చాలామంది ఇప్పుడు టెర్రస్ పైన కూడా పెట్టుకుంటూ ఉన్నారు కదా, టెర్రస్ మీద పెట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం గార్డెనింగ్ అంతా చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే గార్డెన్ పెట్టుకునేలాగా ఏమేమైతే కావాలో అన్నీ కూడా, అసలు మొక్కలకు కావాల్సినవి, చెట్లకు కావాల్సిన ఎరువులు, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో మొత్తం అయితే తిరణాల్లాగా ఉందన్నమాట. ఇక్కడ న్యూమేష్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఈ మేళా కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చక్కగా వాటిని చూస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మొత్తానికి వచ్చేటప్పటికైతే నర్సరీ మేళా ఇది వచ్చేటప్పటికి Feb 1 నుండి స్టార్ట్ అయింది. 5th వరకు ఈ మేళా అనేది ఉంటుంది. హైదరాబాద్లో ఎవరికి కావాలనుకున్నా సరే చక్కగా నెక్లెస్ రోడ్లోని నర్సరీ మేళాకి అయితే వచ్చి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎవ్రీ 6 monthsకి ఇది ఉంటుందంట. ఇది 15th టైం ఇది పెట్టడం జరిగింది. కావాల్సినవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికి కావాలన్నా సరే చక్కగా ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.